ప్రజలందరికీ శ్రీ శ్రీ సీతారామ బోనాల జాతర శుభాకాంక్షలు. కూకట్పల్లి గ్రామదేవత అయినటువంటి సీతారామ జాతరకి విచ్చేసినటువంటి జనసేన నాయకులు, రాష్ట్ర నాయకులు, ఇన్ఛార్జీలు, గౌరవనీయులు ఆర్కే నాయుడు గారు మరియు నందగిరి సతీష్ కుమార్ అన్న, మా ఇన్ఛార్జ్ షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ మా పెద్దపులి మా అన్న మాధవరెడ్డి అన్న గారు చాలా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ప్రవీణ్ సాహు, వివేకానంద డివిజన్. ఆషాఢంలో చివరి ఆదివారం రోజు కుక్కడపల్లి గ్రామ దేవత అయినటువంటి అమ్మవారి ఆలయంలో ఈరోజు ఆర్కే సాగర్ గారు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మా షేర్లింగంపల్లిలోని అన్ని డివిజన్ ప్రెసిడెంట్ కూడా ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. అమ్మవారిని ఈ వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధుల నుంచి కాపాడమని అమ్మవారిని కోరడం జరిగింది. అలాగే ఎవరైతే స్వంత లాభాల కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరైతే షేర్లింగంపల్లి భవిష్యత్తుని అండగా పెట్టి వాళ్ళ సొంత లాభాల కోసం చేస్తున్నారో వాళ్ళని కూడా పాతాళంలోకి తొక్కమని ఈ రోజు ఈ అమ్మవారి గ్రామదేవత అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఇదే గ్రామదేవత అమ్మవారితోని 3 సార్లుగా ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఈ రోజు రాజకీయ లాభాల కోసం, సొంత లబ్ధి కోసం పార్టీలు మారి షేర్లింగంపల్లి భవిష్యత్తుని పక్కకు పాతాళంలోకి దొక్కిండు. అదే విధంగా అమ్మవారిని ఈ రోజు అమ్మవారి సమక్షంలో అదే కోరుకున్నాం. వచ్చేసారి ఎవరైతే సొంత లాభాల కోసం రాజకీయాలు చేస్తారో వాళ్ళని పాతాళంలోకి తొక్కమని ఆ అమ్మవారిని కోరుకోవడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాజకీయంగా గానీ, ఆర్థికంగా గానీ, ఆరోగ్యంగా గానీ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మరింత ఉన్నత స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా చిత్తరమ్మ తల్లిని వేడుకుంటూ, ప్రతి ఒక్కరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జు మాధవరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, నా తమ్ముడు ప్రవీణ్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.